సెటిల్ అయ్యారో లేకపోతే ఇంకా 5:45. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ అందరి ముందుకు ఇంకొక ఫేక్ స్టోరీ. మామూలుగా 40 ఏళ్ళు నేను రాజకీయాలు రేపు 28కి 50 ఏళ్ళు అవుతుంది. అనేక గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరినీ చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ, అనునిత్యం విష ప్రచారం, మొన్న ఏం చెప్పాను, విష వృక్షం అని. అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. అరే ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేంతనం. ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,97 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000. ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే జిల్లా వారీగా అన్ని జిల్లాల్లో ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. 4,079 మెట్రిక్ టన్నులు. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు. మాండ్యం 594 మెట్రిక్ టన్నులు. ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు. విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు. అనకాపల్లి 2,059 మెట్రిక్ టన్నులు. కాకినాడ 1,910. అదే మాదిరిగా కోనసీమ 1,167. ఈస్ట్ గోదావరి 2,997. వెస్ట్ గోదావరి 6,063. ఏలూరు 3,353. కృష్ణా 2,870. ఎన్టీఆర్ 3,474. గుంటూరు 5,157. బాపట్ల 6,789. పల్నాడు 9,322. ప్రకాశం 5,931. నెల్లూరు 3,572. కర్నూలు 8,980. అదే నంద్యాల 2,228. అనంతపూర్ 2,751. అదే సమయంలో సత్యసాయి 3,345. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 6,433. అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3,982. చిత్తూరు 2,994. తిరుపతి 2,048. యాజ్ ఆన్ టుడే 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్
ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్కెట్, ప్రైవేటు, రీటైలు అన్ని కూడా ఇచ్చారు. 81,750 ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది 94,892. నెక్స్ట్, ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు. నెల్లూరు మామూలుగా వాడింది 24-25 కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు. 49,000 వాడారు. అక్కడ 2 క్రాపులు ప్యాడీ వేశారు. 2 క్రాపులు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది. తిరుపతి సేమ్ థింగ్, కొంచెం 19,000, 31,000. పల్నాడు కూడా ఎక్కువ వాడారు, 14,000, 25,000. కర్నూలు 28,000, 35,000. అనంతపూర్ 20,000, 26,000. బాపట్ల 13, 19. ప్రకాశం 9,000 నుంచి 15,000. ఎన్టీఆర్ 16,700, 22,000. ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు 27,900 నుంచి 21,700. శ్రీకాకుళం, విజయనగరం 23,751 నుంచి 19,720. ఈ 2-3 కింద ఉండేటి తక్కువ వాడారు. శ్రీకాకుళం, విజయనగరం, మాండ్యం, చిత్తూరు, అనకాపల్లి అప్ టు కడప తక్కువ వాడారు. ఇది వాస్తవాలు. ఇంకా నెక్స్ట్, ఇది కూడా ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ రేక్స్ యూరియా 44,508 నెక్స్ట్ 10 డేస్లో వస్తుంది. 10 డేస్లో డిస్పాచ్ వస్తూ ఉంది. అది కూడా ఆన్ ది వే. ఇవన్నీ కూడా వేరియస్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్, ఇప్పటికీ లాస్ట్ 10 డేస్లో 25,000 వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. నెక్స్ట్, ఇక్కడ కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా విజిలెన్స్ని యాక్టివేట్ చేశాం. ఇప్పటికి కేసులు కూడా ఇన్స్పెక్షన్స్ 4,214 ఇన్స్పెక్షన్ చేశారు. దగ్గర 6A కేసెస్ ఒక 57 బుక్ చేశారు. షోకాస్ నోటీస్ కూడా ఒక 20 మందికి ఇచ్చారు. అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ FIR రిజిస్టర్ కూడా ఒక 20 చేశారు. టోటల్ 1,284 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. వాల్యూ వచ్చి 3 కోట్ల రూపాయలు. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్. నెక్స్ట్, ఇక్కడ క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా అవన్నీ ఉండే పరిస్థితి ఉంది. ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయి దీంట్లో? ఇక్కడికి మీరు చూసినప్పుడు డీటెయిల్స్ కూడా వీ హ్యావ్ గివన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఇప్పుడు నేను అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. ముందు బ్యాక్ వెళ్ళి శ్రీకాకుళం 4,079 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం షాపులు చూస్తే 52 PACS, ప్రైవేట్ 330, RSKs 634. ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివేట్ చేశాం. ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది. స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ